నా బిడ్డ శుక్లనామదేవి ఏ ఊరు ఉన్నది బిడ్డ ఏ రాజ్యం ఉన్నదని అంటే ఆగో కన్న తల్లి ఏడుగురు దాసుల కళ్ళతో చూసి ఏమని మాటలు అన్నది ఆ కన్న తల్లి ఏడుగురి దాసులు ఆనాడు కళ్ళ తల్లి విరుసుకోవాలి ఎక్కడి నుంచో తంగవయ్య వచ్చిండు ఏదన్నదానము లేవు చెప్పద్దు కాదన్నదానము కామెడీ చెప్పద్దు దానధర్మం చేసిరమ్మని ఏడుగురి దాసులతో చెప్పంగానే ఏడుగురి దాసులు తంగవయ్య వేడికి ఉరికి వస్తున్నారు ఓ తల్లులారా వస్తున్నారు వదిలే వచ్చినల్లా అదే కథ నువ్వు అత్తావు నువ్వు కొడవా అత్తను సిరిడిచి కొనుక్కున్నాడు చూసుకుంటా చెప్పింది కోడలు కోడలు చెప్పినప్పుడు అత్తన్ని రాదు అత్త చెప్పినప్పుడు కొడలన్నీ అత్త కోడలు నువ్వు ఉండాలి ఇక నువ్వు ఉండాలంటే నీ ముందు అయితే ఇక నీ ముందు కట్టి చదువుకో చెట్టు కింద చదువుకో చూసి ఏమి
లంగాలు పచ్చివాసులు పెట్టినాం పెళ్లి పడతాం లేకపోతే సాగు పడతారా నీ గంట గీనే ఉప్పు అన్నారా నీ ఊరు అనుకున్నావా పల్లె అనుకున్నావా వాడనుకున్నావా ఊపే నడువులు ఉప్పు నీది కళ్ళం అనుకున్నావా ఇల్లు అనుకున్నావా ఆకిలు అనుకున్నావా నీకంత పొచ్చు దాకా నీకంత కొనుపు కాడికి పిడాత పుట్టుమని పడిపోను నీ గంటను కొట్టబోయి ఇల్లు గంటలు వారయ్యా నీ గంటను కొట్టబోయి నీ కరబుజకాయలకు ఇనుప సామాన్ల వారయ్యా నీ గంట ఎందుకు ఊపుతానవరా మిడిగుడ్లో ఎట్లా చూస్తాను నీ టాంపింగ్ వాళ్ళ అంత ఎక్కువ చేసినావు అనుకో నీ గిరగిర గిరగిర నింపుకొని నా సింగుల కింద కప్పుకొచ్చి నింపుకొని సావాలి నేను వస్తాను ఊకుంటానే ఏం చెప్తావు నీ కరెంట్ ఎక్కడ తాత కూడా అండర్ గ్రౌండ్ వెళ్ళి పాస్ ఎక్కువ మాట్లాడినావు అనుకో అయినా నా కొస సింగులతో కొడితే నీవు ఉన్న 3 నిమిషాలు రాలిపోవాలి ఏంటి కొస సింగులతో కొడితే ఉన్న 3 నిమిషాలు మొత్తం రాలిపోతాయి ఎట్టాన మంచిదే గడ్డాని నిమిషాలు 100 రూపాయలు వసూలు చేస్తారు మంగళూరు ఎట్టాన మంచిదే కొసమని కొట్టే నూరులే ఇయ్యాల అమ్మో ఇయ్యాల నూరులే రేపు అయితే మంచి అయినా నువ్వెవరు బిడ్డ నేను కనబడుతున్నాను కొంచెం గట్టిగా సౌండ్ మరి నువ్వు లేడీస్ నువ్వు జెంట్స్ అంటలేను మీరెవరో బిడ్డ అంటాను నేను దోస్తానికి విశ్వరాజు కింద విశ్వరాజు కింద కానీ కొత్త గడికలు వచ్చింది దొరికి పోతే మేము ఆడవాళ్ళ మీరెవరు బిడ్డ అరే ఇంకా తెలుసుకుంటలేరు మేము కనబడతలేము నీ మొక్కం పాడడానికి మేము కన్యలో ఎవరు బిడ్డ నీకు పుట్టినారా బిడ్డ ఓ పెద్దవాడు మంచిగా పెద్దవాడి నీ పెద్దనైన పెళ్ళి అన్నారా గుంజెప్పడా ఓ చిన్నవా చిన్నవాటి నీ చిన్నవా పెళ్ళి అన్నారా ఏ పారెత్త తీసి ఓ అత్తమ్మ అత్తమ్మ అంటే నీ మామ పెళ్ళి అన్నారా ఓ అమ్మ అమ్మ అంటే నీ తాత పెళ్ళి అన్నారా గుంజెప్పడా మరి పెద్దవాడి సప్పుడు అయిపోతుంది చిన్నవాడి సప్పుడు అయిపోతుంది అత్తమ్మడి సప్పుడు అయిపోతుంది ఇప్పుడు మంచుకున్నారా ఈ ఊళ్ళో వడకంచెలి నన్ను ఎవరన్నా ఏలుబెట్టి సూపర్ మొన్న ఎల్లమ్మ కూడా నోటి నిన్న నంజం ఉన్నా నోరు చూడు నంజం ఉన్నా అంటాను నీ నోరు పడిపోను పోయి పోకాడుతున్నది అయినా మీరు ఎవరు మీరు చేసే పని వృత్తి అయ్యో మేము దొరసానికి దాసి కాంతలము దాసోలేనా అయినా శుద్ధ రిక్కులం అర్థ కుటుంబం బిడ్డ మీ మాటలే అర్థాలే ఉన్నాయి మాట మాట్లాడితే 10 మంది మెచ్చాలి అన్నం దేశం పడి నీళ్ళు పట్టాలి అగో నా బిడ్డ మీ మీరు దాసోళ్ళని అంటున్నావు దాసోళ్ళ బుచ్చం కట్టనేర ఉన్నది బిడ్డ ముట్టనేర ఉన్నది ఇంటి కొరసాన్ని వచ్చి పెట్టిన కొండ పోతాం కుంచెడు పెట్టిన కొండ పోతాము ఆగో ఆఖరికి లేదు కాదన్న గాని ఒక్క మాట చెప్పిన సప్పుడు చెప్పకుండా పోతాము బిడ్డ రావ కన్న బిడ్డ నా బిడ్డ కన్న బిడ్డ నా బిడ్డ దాసిమాల నా బిడ్డ ఇక ఇంటి కొరసాన్ని ఉంటే నా బిడ్డ ఇంటి కొరసాన్ని ఉంటే నా బిడ్డ నీ కొరసాన్ని తోలుకోవే నా బిడ్డ దాసల్ల ముచ్చరమ్మ నా బిడ్డ అది పట్టనేర ఉన్నరమ్మ నా బిడ్డ అది ముట్టనేర ఉన్నరమ్మ నా బిడ్డ దొరసాన్ దగ్గర ఉన్నది ఏంది నా దగ్గర లేనిది ఏంది నా చేతి దానం పడతాను నా చేతి దానం ముట్టనంటాను
ఎందుకు నాకేం తక్కువ ఉన్నది నాకు చెక్ చేసుకోరా ఏమన్నా ఐటమ్స్ ఏమైనా ఎక్కువ ఉంటే తీసేసి తక్కువ ఉంటే పెట్టి ఇందే ఉన్నది రా తెల్లం దాకా కొట్టుకుంటే 1500 వస్తాయి అందులో ఒక గంట సేపు కొట్టినట్టు దాని 2000 రూపాయలు మొన్న లాక్డౌన్ లో 2 ఏళ్ళు అలానే తిరిగి వచ్చిన మీరు ఇలా పట్టుకొచ్చారు ఇలా డెవలప్ అయిపోతుంది నా బిడ్డ వల్ల తప్పకుండాను నీకు మట్టనే ఉన్నది ఇంటి దొరసాన్ని కోల్పోయింది అంతేనా అసలుకే మా దగ్గర ఏం తక్కువ ఉన్నది ఇల్లే దొరసారి కావాలి తానం పాడిగా 15 రోజులకు ఒకసారి చేస్తాను ఇవాళ చేసిన కాలువనీళ్ళ ఇల్లే దొరసారి తోడు పెట్టిన ఉంచాలకు ఏడుగురు సాతలకు గుండెలు గుడ్డలు ఉన్నాయి కార్యాలు ఉన్నాయి అవ్వ ఎల్లికేమి తీట ఏకిచ్చి కొడుకోడు మళ్ళీకేమి తీట మొత్తం ఇచ్చి కింద వండ నాకేమి తీట ఈ సంఘం వరకు ముట్టమని చేసులు అవ 7 దాసలు అవ ఎరుకకు మరి దొరసాని వేడికి రామరామ వచ్చిన జంగమయ్యకు దానం చేసి వచ్చిన వారమ్మా ఎవరు నువ్వే నంజముద్రుడు వాడు ఎట్లా ఉన్నాడుగా నంజముద్రుడు నన్ను మొత్తానికి దేర్చలేడు నువ్వు ఏమన్నావమ్మా వాడు ఒక్కడంటే నేను 2 అన్నా వాడు ఏదంటే కాలు పెట్టినా లంజకుడు వాడు పోతే నన్ను మొత్తం నిన్నాగా చూసిండవ్వా చూస్తావా ఏం కొంట పోతాడు చేసినోడే కొంట పోతాడు చూసినోడు ఏం కొంట పోతాడు అని నేను వాడిని చూసినా లంజముద్రుడు ఎట్లా అవుతాడు చూడు ఇగో పొక్కల పాము వాళ్ళకి కట్టబావు నీకు చూసిన చూసేది దానం నీ చేతి దానం తీసుకోలే నన్ను మొత్తం చేసుకునేది నన్ను కావాలని నువ్వు ఎప్పుడన్నా చూపించావు కాదు ఒక్క మాటకి నేను అర్థానికి ఎందుకు నన్ను కాదు అన్ని చేతి దానమానికి ఎప్పుడు చూపెట్టావు అని అంటారా ఓహో ఇంక తెలుసారి వచ్చి ఇంటే ముందు కాలం లేదంటే లేదంటే వాళ్ళు వెళ్ళిపోతారట అమ్మవారు ఏమనుకున్నది శుక్లమాంబదేవి భక్తులు జంగమయ్య ఇంటి తెలుసారి వచ్చి ఇంటే ముందు కూర్చొని పెట్టే ముందు లేదంటే వెళ్ళిపోతాడా సరే మంచిదనుకున్నది శుక్లమాంబదేవి ఇప్పుడే పోయి దానం చేసి వస్తారా అని రామ 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 కన్నపల్లి శుక్లమాంబ రామ రామ
అమ్మవారు వరాలు ముచ్చాలు పట్టుకొని వచ్చిన జంగమయ్య వేడికి వచ్చి అయ్యో జంగమ దేవరా నా చేరు దానం పట్టు అన్నది శుక్లమాంబదేవి దేవి ముఖం చూసిండు జంగమయ్యో ఎంత బుద్ధివంతురాలు బిడ్డ ఎంత జ్ఞానవంతురాలువే ఇవాళ ఉన్నంత లోపల మానవ సోడు వరాలు నీ కొందర పోసుకొని సంగమయ్య పట్టవాల నా చేతుల పెట్టబోతున్నావు నేను నీ బుద్ధి వచ్చినానే నా వీడు వల్ల నచ్చినాను శుక్రమామా ఎవరు అనుకున్నావమ్మా నా వీడు ఎన్నికొండ ఏలవాణ్ణి నా వీడ ఓలా శంకరుణ్ణి నా వీడ ఎన్నికొండ కైలాస వీరవాణ్ణి లోకాల శంకరుని బిడ్డ నీ పూజలకు నీ సేవలకు మెచ్చి ఈ గుడికాడికి వచ్చిన ఇక నీ కడుపు లోపల పడుకులు లేరు ఒక్క కొడుకు లేకలేక ఒక్క కొడుకు ఉట్టేది నా వరాన ఆ కొడుకు వచ్చినాక మీకు ఆ కొడుకుతో మీకు పేరు వచ్చేది ఉన్నది ఆ నీతో కొడుకు పేరు వచ్చేది ఉన్నది ఇంకా ఆ లోకాల శంకర్ ఎడవ సంఘ చోర లోపల ఉన్న ఒక బాల మాడి పన్ను బయటకు తీసి అది చేతులతో వచ్చి 450 సందం త్వర మారిపాయే అమ్మవారు శుక్రమాంబదేవికి ఒక్క కొడుకు బలమోడి కట్టి అగజూడు బిడ్డ శట్టన్నసుందరాని శటన్న శంప దెబ్బ కొట్టి మతమాతాల మాయమ ఎండు నువ్వు శంకరుడు అని తెలవలేక నిన్ను అడ్డగోళ్ళకి నా నీ తాపిడి వలగాలన్నా నేను ఒక్కసారి పోయిన అయ్యా శంకరుడు మన సంగతి తెలియదు నీ ముందే వలగాలన్నా నీ గంట ఉచ్చిపోవాలన్నా నీ గంట మంచిగుంటే మేము బతుకుతాము నీ గంట గుర్తు తాకాలన్నా అప్పుడు ఇప్పుడేమో కానీ ఇప్పుడు ఆడైపోయేదాన్ని అప్పుడు ఇప్పుడు తప్పులు ఒప్పుకోవాలి నీకేం కావాలి నాకు కావాలి కాలేజ్ పెట్టి ఫస్ట్ ఇదివా ఏం కావాలి చెప్పే నాకు 5 కొడుకులు ఒక బిడ్డ కావాలి అవునే అగ్గిపెట్టెలు ఎన్ని పిల్లలు పడతాయి? 56 ఇద్దరు కూడా 25, 35 పిల్లలు చేస్తుంది పిల్లలు అరే ఆయన మంచోడైనా కానీ అనుకుంటాం నాకు అయితే తొందరపడదు అయితే అయ్యా దొరసానికి పరమించిన కొడుకు బలం నివారణ తిట్టినా అలా మాటలు తప్పు క్షమించు అన్నట్టు అవసరం అనుకుంటే నీ 3 పట్టుకుంటా కానీ నా 3 పట్టుకుంటాయి 3 కాళ్ళు కాదు ఎన్నైతే 2 కాళ్ళు 3 అయితే ఆ 3 పట్టుకుంటా కానీ నాకు 5 కొడుకులు ఒక బిడ్డ అయినా కోరుకుంటే ఒక్కరు ధర కోరుకోవాలి 5 కొడుకులు ఒక బిడ్డ అయినా మరి 5 కొడుకులు అంటాను ఒక్క బిడ్డ అంటాను ఒకటే కానుపులే ఒకటే కానుపులో వేసి పారేసి తీసి పారేసి మరి ఇంతమంది ఎందుకు బిడ్డ నీకు ఎందు గురించి అంటే ఎందుకు ఒక బిడ్డ ఎందు గురించి అంటే ఎందుకున్నా నేను చెప్తా ఇవాళ ఇంట్లో తెల్లాట మంచి ఇవాళ ఇంత ముద్దుగా నడుస్తాను కదా రేపు నేను ఒక్కదాన్ని చచ్చిపోతే
ఎన్నడుకున్నా చచ్చిపోతా. చచ్చిపోయిందంటే నలుగురు కొడుకులు ఉన్నారు అనుకో, అవ చచ్చిపోయిందని 4 మూలలు ఎత్తుకుంటారు. ఒక్క కొడుకు ఉన్నాడు అనుకో, ఆ ఒక్క కొడుకు అవ చచ్చిపోయిందని కుండ పట్టుకొని ముందట నడతారు. అగ్గికుండ పట్టుకొని ముందట నడతారు. ఒక్క బిడ్డ ఉన్నది అనుకో, ఇక అవ చచ్చిపోయిన ముచ్చట ఆ బిడ్డ ఎక్కడున్నా బిడ్డకు ఏర్పాటు అయింది. ఎవడో ఒకటి ఫోన్ చేస్తాను నేను తెలుస్తుంది. 5 కొడుకులలో ఎవడో ఒకటి చేస్తాడు కదా, ఆ బిడ్డకు తెలుస్తుంది. ఇక అవ చచ్చిపోయిన ముచ్చట ఆ బిడ్డకి ఎట్లా తెలుస్తుంది. ఇక ఇంటి కురికొస్తుంది. ఓ తమ్ము అమ్మ మీద పడి నావ్వా నీ బాధ పోయిందా నావ్వా, నువ్వు బతుకున్నప్పుడు నీ పింఛని ఎవరెవరికి అప్పరిస్తే అమ్మో అని ఏడుస్తుంది. వెనక పట్ల ఏడుచుకుంటా ప్యాడెనికి వేసుకుంటూ వస్తారా అని చెప్పలేవు. పోతుందా చూస్తాను. అవునా కాదా? పింఛని గురించి అయినా అప్పాలైనా ఏదైనా ఓటి తెచ్చి ఒక్క బిడ్డ ఉన్నదానికి ఆ తల్లి ఎప్పుడే పెట్టిందో ఎప్పుడో పోసిందో ఆ బిడ్డకి తెలుస్తుంది. అవునా బిడ్డలు ఇచ్చి 5 కొడుకుల్ని లేకపోతే నీ పాదాల మీద వాడి చచ్చిపోతే అయ్యా. సరే బిడ్డ, నువ్వు ఓడుకున్నట్టు నీకు 5 కొడుకులను ఇస్తా, ఒక బిడ్డను ఒడిగడతా. నీ కాళ్ళకు మట్టెలు లేవు, మెడల పుస్తలు లేవు, కాళ్ళకు మట్టెలు లేవు, చేతి గాజులు లేవు, మెడకు పిచ్చలు లేవు, తిరుగుతుంది. సందూరు అయితే పొందూరు అవుతుంది, అంటే ఉత్తరవాద అంటే ఉత్తరవాద అవుతుంది. ఇక మరి పిల్లగాళ్ళు ఓడిగడితే ఎవరి పేరు చెప్తావు అంటన్నా. ఎవరి పేరు చెప్తారా? ఇగో ఈయన ఆయన సరే, బుట్టే పొరగాళ్ళకి ఆయన సరే. అప్పుడే కుప్పున్నాడు, అప్పుడే అనే కదా. అప్పే ఉన్నదా? ఉప్పలేదా? ఉప్పలేదా? ఉప్పే ఉందా? ఎదురుగానే ఉన్నాయా? ఎప్పుడైతే లోకాల శంకరుడు నా బిడ్డ నీకు కూడా మరి 5 కొడుకులు ఓడిగడతా, ఒక బిడ్డను ఓడిగడతా. దాసి బాలం ఎప్పుడు ఓడిగట్టి మతం ఎన్ని కొండకు మాయమైపోయిండు నా శంకరుడు. అమ్మవారు శుక్లమాంబదేవి ఎవరికి మదిగా నాకు పర్వాలేదయ్యా. సాక్షాత్ పరమశివుడు వచ్చి నా గడపు లోపల ఒక కొడుకును ఓడిగట్టిండా అని 8 దాసులను తోడుకున్నది. దాసి బిడ్డలో ధర్మశాంతాలు ఇంటికి రవణాల వేడిగస్తున్నది. ఓ రామ రామ అడిగల్లి కన్న తల్లి వేరుల స్థానం వేసింది ఆ తల్లి శుక్లమాంబదేవి. స్థానం వేసింది ఆ తల్లి తడివెంచని స్థానాలు వేసి తడివెంచ విడిచింది బలవంతం కట్టుకున్నది.
అన్ని తీర్ల సొమ్ములు పెట్టింది అద్దంలో చూసింది సూత్రధారి అని పేరు మెల్ల ధరించుకున్నది రాజులు మెచ్చేటి రేఖ దొరికింది భగవంతుడు మెచ్చేటి బట్ట కట్టింది అంచున అయోధ్య రాముడు కొందర గోపాలకృష్ణుడు నట్టుడు నాగేంద్రుడు పడిగారు అందంగా తయారైంది ఏమనుకున్నది ఆ కన్న తల్లి శుక్లవాంబదేవి చూడుండ్రి అమరాల ఎన్ని దినములాయని అడవికి పోయి భగవంతుడి పూజల కొరకు పోయినా ఇవాళ నా భర్తకు నా చేత వంట వడ్డిస్తారా అని చేసుకున్న భర్త మహారాజు కూర్చున్న వ్యక్తిని శుక్లవాంబదేవి ఆ బంగారు పల్లెము లోపల సన్నవారి బియ్యము సరవల్ల వంట వీటి వారి బియ్యము ఇంతల వంట 36 మూల వచ్చేదా 76 మూల దేవనంద్ర పెరుగు అందమైన వంట శాఖలు తయారు చేసి నిండు గుండల అన్నము తీసి భర్తకు వడ్డిస్తున్నది శుక్లవాంబదేవి భర్త అన్నం దాకా ఏ భార్య అన్నం తినలేదు పచ్చి మంచి తాగలేదు మరి ఎక్కడి కాలం లోపల ఆడవాళ్ళు ఏమనుకునేది నా భర్త అన్నం తింటాడవ్వా బుక్కెట్ల బుక్కెడు గింత అన్నం ఉంచు కదా నా భర్త ఎంగిరి కంచాలు అన్నం తింటారా అని భర్త ఎంగిరి కంచానికి ఆశపడ్డారాట కానీ ఈ కాలంలో అంత సీను లేదు ఇప్పుడు ఏ బంగారు తల్లన్న భర్త ఎంగిరి కంచానికి ఆశపడుతున్నారా చేసుకున్న భర్తకు తనకు తిరబుద్దాయో తిరబుద్ది కాకను ఆ పిల్ల మీది ప్రేమ సొప్పున్నో పల్లెవుల అన్నం గింత అంతా వదిలిపెడితే ఇప్పటి ఆడవాళ్ళు ఏమంటారు కవిత మమత సులోచన గైనంగి తింటానే ఎందుకంటావా పొద్దుకు 4 అంబారు 4 సింహలు అవుతాడు పొద్దుకంగా ఆయన నైట్ అన్న ఆయన కోటరే పండ్లు చూడబోతే పసుపు గొమ్ములు ఆ పండ్లు అడిగితే 1/2 కిలోమీటర్కి గైనంగి తింటాడు భర్త అన్నం తినగా ఇంతంత అన్నం మిగిలినట్టయితే మిగిలిన అన్నం తీసుకొని పోయి ఉడిదిలన్న వారెత్తారు ఆఖరికి కుక్క కన్నా వారెత్తారు ఈ కాలంలో కొందరు ఆడలు అమ్మవారు శుక్లవాంబదేవి ఏమనుకున్నది నా భర్త ఎంగిలి నాకు ఎట్లా దొరకాలే నా భర్త ఎంగిలే నాకు అమృతం అనుకున్నది ఆ రాజు అన్నం తిన్నాడు సిరిదండ మహారాజు 5 కమలాల అన్నం ఆ పల్లెములో వదిలిపెట్టాకనే నాకు భర్త ఎంగిలి కంచం లోపల మళ్ళీ తన్న వేసుకొని భర్త ఎంగిలి కంచంలో అన్నం తింటున్నది శుక్లవాంబదేవి అందుకొరకే అంటారు పతిని మించిన దైవం లేదు ఆడదానికి భార్య భర్తలు ఇద్దరిది అన్యూన్యమైన దాంపత్యం ఒక్కనాడు వల్ల గురల్లి లేదు అన్న ఎల్లలోన కూడా ఉంటున్నారు వాళ్ళ మొగలోన కలిసి బతుకుతున్నారు అట్లా దినములు వారములు కలిసిపోతుంటే ఎరకడి కాలం లోపల పుణ్యాల 9 గడియలన్నవయ్యా ఒక్క గడి అంటే ఇప్పటి వాళ్ళకు సమయం ఎంతో తెలుసునా వెనకడ ఒక్క గడి అంటే ఇప్పటి టైం అయితే 24 నిమిషాలు అయితే వెనకడ ఒక్క గడియా అట్లా 9 గడియలంటే 3 గంటల 36 నిమిషాలకు వెనకడి ఆడల్లో పడుగుల బిడ్డలుగా అన్నారాట అట్లా గడియలు నిండుతుంటే ఆ కన్న తల్లి శుక్లవాంబదేవికి గర్భం ఎట్లా వెలుగుతున్నది ఓ రామ రామ Bye.